హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం పాస్తాను తయారు చేసుకుందాం. కానీ ఈ పాస్తా మైదా పిండిది కాదండి, గోధుమ పిండి పాస్తా. అలాగే దీనికోసం తయారు చేసుకునే సాసెస్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోటే. బయట మీరు ఒక్క సాస్ ప్యాకెట్ కూడా కొనాల్సిన అవసరం లేదు. ఇవాళ ముందుగా మనం పాస్తా తయారు చేసుకుంటానికి వెడల్పాటి గిన్నెని ఇలాగా స్టవ్ మీద పెట్టుకోండి. ఇలాగా గిన్నెలోకి మొత్తం సగం వరకు మాత్రమే నీళ్ళని యాడ్ చేసుకోండి. ఈ నీళ్ళన్నిటినీ కూడా మనం రోల్ బాయిలింగ్ చేయాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను మీరు నూనెని యాడ్ చేసుకోండి. ఇలాగ నూనె వేయటం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోదండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను కళ్ళుప్పుని వేసుకోండి. మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా మీరు వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలోపు ఇక్కడ నేను ది బెస్ట్ బ్రాండ్ అయిన దిసానో పాస్తా అని చూపిస్తున్నానండి. ఈ పాస్తా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే వీళ్ళేంటంటే మైదా అనేది వాడకుండా హోల్ వీట్ తోటే, అంటే గోధుమలతోటే ఈ పాస్తాను తయారు చేస్తున్నారండి. అలాగే చాలా తక్కువ ప్రైస్ కూడా మనకి దొరుకుతుంది. నేనైతే పర్సనల్గా ఈ పాస్తాను వాడతాను. ఇక్కడ నేను 2 కప్పుల పాస్తాను తీసుకుంటున్నానండి. ఈ పాస్తా మొత్తాన్ని కూడా ముందుగా మనకి మరిగిన నీళ్ళల్లోకి యాడ్ చేద్దాము. 5 నిమిషాల పాటు ఈ పాస్తా మొత్తాన్ని కూడా మనం బాగా కుక్ చేసుకోవాలండి. పాస్తా ఎంతైతే బాగా ఉడుకుతుందో అంత రుచిగా ఉంటుంది. వీళ్ళ దిసానో బ్రాండ్లో రకరకాల షేప్స్లో మనకి ఈ పాస్తా అనేది అవైలబిలిటీలో ఉందండి. ఈసారి నేను ఈ పాస్తా తోటి నేను చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వీటిలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేసి పాస్తా వరకు ఒక పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు పాస్తాలోకి మనం బయట అనేది సాసెస్ కొనకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉన్న వాటితోటే ఎలా సాసెస్ తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని వాడుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం 3 స్పూన్లని వేసుకోవాలి. ఈ లైట్గా వేడవ్వాలండి, మరీ ఎక్కువ వేడవ్వాల్సిన పని లేదు. ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయని యాడ్ చేద్దాము. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి సన్నగా తరిగిన ఒక 2 టమోటాలని, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసేద్దాము. టమోటా బాగా పండినవై ఉండాలండి. అలాగే గట్టి టమోటాలు ఉండాలి. ఇలాగా ఈ నూనెలోకి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. టమోటా అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది. చూసారా అండి, ఇలాగ టమోటా మొత్తం సాఫ్ట్ అయ్యాక ఇదంతా కూడా పూర్తిగా చల్లారాక మనం మిక్సీ జార్లోకి వేసుకొని మీకు ఎంతైతే మెత్తగా వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం జ్యూసెస్కి కట్ చేసుకుంటాం కదండి, స్మూతీస్ అలాగా, ఆ విధంగా మీరు అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. మీరు ఎప్పటి నుంచో నేను వాడే మిక్సీ ఏది అని చాలా కామెంట్స్ వస్తున్నాయండి. నేను అగారో మిక్సీని వాడుతున్నాను. ఈ మిక్సీ చాలా బాగా బ్లెండ్ అవుతుందండి. అలాగే మనకి చింది మీద పడటము, బయటికి రావటం కూడా ఉండదు. ఇలాగ చక్కగా జ్యూసెస్ కానీ ఇలాంటి ప్యూరీస్ కానీ చట్నీలు కానీ తయారు చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంది. ఇలాగ మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఆఫ్ చేసేసి మిక్సీని మనం సేమ్ అదే బాండీలోకి ఇంకొక 2 స్పూన్లు మళ్ళీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు వేడి చేయండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ హోమ్ మేడ్ సాస్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లోకి వేసి 1 నిమిషం పాటు ఇలాగ మొత్తం అంతా కూడా వేయించండి. 1 నిమిషం తర్వాత వెంటనే ముందుగా మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఈ పాస్తా మొత్తాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేగేలాగా చూసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఈ పాస్తాని తయారు చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి నా మాట విని ఈ పాస్తాని ట్రై చేయండి. కారం కారంగా మన దేశీ స్టైల్లో ఉంటుంది. అలాగే పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఆల్రెడీ మనం పాస్తాలో ఉప్పు వేసాం కాబట్టి నేను ఇంకొక చిటికెడు మాత్రమే ఉప్పు, అలాగే ఒక స్పూను మిక్స్డ్ హెర్బ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. అంటే పిజ్జా మీద చల్లుకునే మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదండి, అవి ఉంటే వేసుకోండి, లేకపోతే లీవ్ చేయండి. ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే.
నా వీడియో నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.